ఉక్రెయిన్ మీద మళ్ళీ దాడులు ప్రారంభించింది రష్యా. మొన్ననే రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ స్థావరాల మీద ఉక్రెయిన్ దాడులు చేసింది. ఆ ఇంపాక్ట్తో అక్కడ ఆయిల్కి సంబంధించినటువంటి నిల్వలు పెద్ద ఎత్తున తగలబడడం, అయిపోయి మిగతా ప్రాంతాలకు వ్యాపించడం ఇదంతా జరిగింది. ఇప్పుడు 3 రోజులు అయిన తర్వాత ఇప్పుడు రష్యా డ్రోన్లతో పెద్ద ఎత్తున ఉక్రెయిన్లో ఉన్నటువంటి జనావాస ప్రాంతాల మీద దాడి చేసింది. ఆ ఇంపాక్ట్తో అనేక భవనాలు కుప్పకూలడం, ఆ వాళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అయితే ముందుగా వెళ్ళి బంకర్లో దాక్కుంటారు. ఏదైనా సిగ్నల్ అయితే అది మిస్సైలో యుద్ధ విమానం అయితే సిగ్నల్ వస్తుంది, వాళ్ళు బంకర్లలో దాక్కుంటారు. కానీ ఇది డ్రోన్లు అయ్యేటప్పటికి పసిగట్టలేకపోయింది. దాంతో వాళ్ళు కాస్త అక్కడ ప్రాణాలు కోల్పోయారు. 6 ప్రాణాలు కోల్పోయారు, 18 మంది గాయపడ్డారు. అంటే యుద్ధం అది ముగియటం లేదు, పోను పోను పెరుగుతున్నదే తప్పించి. మరొక వైపు లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఇప్పుడు ఉక్రెయిన్కి నాటో ఇవ్వడానికి రెడీ అవుతుంది. అంటే రష్యాలో ఉన్నటువంటి ఏ ప్రాంతాన్నైనా ధ్వంసం చేసే అడుగులు జరుగుతున్నాయి. అదే జరిగితే కనుక మేము కూడా నాటో దేశాల మీద దాడి చేస్తాం, తద్వారా నాటోతో 3వ ప్రపంచ యుద్ధం రావడం ఖాయం. మరి 3వ ప్రపంచ యుద్ధం వైపు మమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్నారా, అణుబాంబులతో సహా మేము సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. తద్వారా అతిపెద్ద భారీ హెచ్చరిక జారీ చేసినట్టయింది.